మన ఆత్మకు మనకు తెలియబడాలి. అది మన గురువుగారు మనకి తెలియపరచాలి. ఆ రకమైనటువంటి విషయం కూడా మనకి తెలియాలి. అదేవిధంగా మనకు తెలుసు భ్రాంతి అనేది మనతో పాటే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అరిషడ్ వర్గాలు మన భ్రాంతి శక్తిలో పడేస్తూ ఉంటాయని మనం చెప్పుకుంటాం. చివరి దాకా ప్రయాణం చేసినా కూడా భ్రాంతి శక్తిలో పడి మనము మళ్ళీ ఈ 84 లక్షల జడజన్మలకి వెళ్ళిపోయే పరిస్థితి మనకు ఎదురైనటువంటి పరిస్థితిలో మన భ్రాంతి శక్తిలో మాయలో పడి అజ్ఞానంలో కూరుకొని పోయి తప్పటడుగులు వేసే సందర్భంలో గురుమహాశక్తి అక్కడ మనల్ని ఆపి మనల్ని రక్షించి ఆ మార్గం నుండి మనం తప్పుదారిలో వెళ్తున్నాము, భ్రాంతిలో పడ్డామనేటువంటి విషయాన్ని మన ఆత్మ గ్రహించేలా చేసి మన అక్కడ కాపాడి మళ్ళీ మనకి వెనక్కి తీసుకొచ్చినప్పుడు ఇది గురువుగారి ఆశీర్వాదంతోనే నేను తప్పు చేయకుండా వెనక్కి రాగలిగాను, ఈ రకమైనటువంటి ప్రమాదం నుండి నేను రక్షింపబడగలిగాను, లేకపోతే నేను అజ్ఞానంలో పడిపోయేవాడిని, తిరిగి జడజన్మలకు వెళ్ళిపోయిన పరిస్థితి నుంచి నా గురువు నన్ను కాపాడారు అనేటువంటి విషయాన్ని మన ఆత్మ గ్రహించినట్టు ఆ ఆత్మ గ్రహించే విధంగా మన గురువు గారు మనకి ఆ మహత్యాన్ని మన ఆత్మకి తెలియపరుస్తున్నారా లేదా. తర్వాత కొంత మామూలు గురువులు చెప్తుంటారు నేను అనేటువంటి భౌతికమైనది అనేది, భౌతికమైన శ్వాసగా చెప్తున్నప్పుడు ఈ భౌతికంగా మనం మాట్లాడుకునే నేను అనేది నిజమైనటువంటి శ్వాస కాదు, అది నేను అనేటువంటి నిజమైనటువంటి నేను కాదు. ఇది కట్టె నేల రాలిపోయినప్పుడు ఆ నేను కూడా నశించిపోతుంది. ఏది నిజమైన అంటే నేను అనేదాన్ని తెలుసుకుంటే మనకి ఈశ్వర విషయం అభ్యపడుతున్నా, నేను అనేది వేరుగా లేదు, ఈశ్వరునిగానే ఉన్నది, స్వయం బ్రహ్మ నా సందేహం అని చెప్తున్నారు. అయితే మనకు తెలియని వాళ్ళు ఏం చెప్తారు, ఈ భౌతికంగా నేను అనేదే నేను అని చెప్తుంటారు. ఆ భౌతికమైనటువంటి నేను కాదు, అది ఈ శరీరం నేల రాలినప్పుడు ఆ నేను కూడా నశించిపోతుంది. ఏది నిజమైన నేను అభౌతికంగా సూక్ష్మ శరీరం నుండి మనకి వెలువేడేటువంటి ధ్వని ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి నేను. ఆ నేను ఏదైతే ప్రయాణం చేస్తుందో అదే నిజమైనటువంటి ప్రయాణం, అదే నిజమైనటువంటి తేజస్సు అనేటువంటి విషయానికి మనకి సద్గురు మనకి తెలియపరుస్తున్నారా లేదా. ఇది మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయమే. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారు అంటే స్వామి తన దగ్గరికి వచ్చి ఎవరు వచ్చినా కూడా తన ఎదురుగుండా నిలబడినప్పుడు స్వామి గురువుగారు ఎలా కనపడాలట, శాంతంగా ఓర్పుగా సుహృద్భావంతో ఎటువంటి ఇది కోపతాపాలు ఈ భావావేశాలు లేకుండా ఆయన చిరునవ్వుతో మనకు కనబడుతున్నారా లేదా. మన అయ్యగారిని చూస్తుంటాం, ఎవరొచ్చినా అలాగే చూస్తారు. ఆయన చిన్నపిల్లాడిని అలాగే నవ్వుతా చూస్తారు, పెద్దవాడిని అలాగే చూస్తారు, పాపి వచ్చినా అలాగే చిరునవ్వుతో చూస్తారు, పుణ్యాత్తుని వచ్చినా అలాగే చూస్తారు. అది సద్గురు యొక్క లక్షణం అన్నమాట. ఆయన చూపులో ఆయన మొహంలో మనకు ఆ శాంతి, ఆ సుహృద్భావం, ఆ ప్రశాంతత మనకి కనిపిస్తూ ఉందా లేదా. అదేవిధంగా గురువుగారికి అహంకారపూరితమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన అహంకారం చూపించారంటే కనుక అది సమంజసంగా ఉందా లేదా. లోక సమంజసం అంటే గురువుగారికి కోపం రాకూడదు, రాదు, ఎందుకంటే ఆయన గుణరహితుడు. కానీ వచ్చింది అంటే మనకే వస్తుంది, చీటికి మాటికి మనకు కోపం వచ్చేస్తుంది, అవసరమైన దానికి లేని దానికి. కానీ గురువుగారికి కోపం రాదు, వచ్చిందంటే అది ఖచ్చితంగా సమంజసమైనది. మనందరికీ కూడా అవును నిజంగా అందుకే గురువుగారి కోపం, మనం తప్పు చేస్తేనే ఆయన కోపం వస్తుంది తప్ప చీటికి మాటికి ఆయనకి కోపం రాదు. అంటే అహంకారపూరితమైనటువంటి కోపం ఆయనలో మనకు కనపడినప్పుడు అది సమంజసమైనదని లోకం గ్రహించగలుగుతుందా లేదా అనేది. అదేవిధంగా ఎవరైనా తనను తోలనాడినా చులకన చేసినా పరుషవాక్యం కానీ శాపరూపమైనటువంటి వాక్కు కానీ నోటి నుండి కానీ మనసులు హృదయంలో నుండి ఆ భావం కానీ రాకుండా పరులకు అపకారం కలగకుండా తనను తాను నిగ్రహించుకోగలుగుతున్నారా లేదా. అంతేగాని ఈయన జగద్రూపమైనటువంటి సర్వసాక్షిగా ఉన్నారా లేదా. ఈ రకమైనటువంటి ప్రశ్నలు తనను తాను వేసుకుని ఆ గురువుగారు వీటన్నిటికీ నేను నిలబడగలుగుతున్నాను, ఈ అన్ని లక్షణాలు నాలో ఉన్నాయని అతను అనుకున్నప్పుడు మాత్రమే ఆయన గురువు అనే పదానికి అర్హుడటండి. అదేవిధంగా మనము కూడా మన సద్గురువులో ఈ రకమైనటువంటి ఈ మనం మాట్లాడుకున్నటువంటి ఈ రకమైన భావాలు ఈ లక్షణాలన్నీ ఉన్న మనకి రుజువు దొరికినప్పుడు అటువంటి సద్గురువు దొరికినప్పుడు ఆయన మనం విడిచిపెట్టకూడదటండి. ఆయన మహానుభావుడు, ఆయన జగదాతీతుడు, విశ్వరూపి. అటువంటి గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురు ఆయన్మ అనేటువంటి ఆర్యోరక్తి ఏదైతే ఉందో ఆయన దానికి 100% అర్హుడు. అటువంటి సద్గురువు మనం ఆశ్రయించి ఆయన కృపతో మనం ప్రయాణం చేసినప్పుడు ఆయన మనకు కలిగేటటువంటి రకరకాల సందేహాలు మనం ఈ అభౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నిమిషానికి మనకి సందేహాలు కలుగుతుంటాయి. అయితే మనం ఈ సందేహాలన్నిటికీ అయ్యగారిని డైరెక్ట్గా అడుగుతామా,
మనకు అవన్నీ ఎలా తెలుస్తాయి? అనుభవాల్లో మనకున్నటువంటి సందేహాలన్నిటికీ క్రమక్రమంగా సమాధానం మనకి అదే జరుగుతుంది. ఆ విధంగా మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుంటూ ఈ ఆధ్యాత్మికపరమైన అభౌతికమైన ప్రయాణం చేసుకుంటూ ఆ సద్గురు యొక్క ఆశీర్వాదంతో ఆ విశ్వరూపంలో లీనమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సద్గురువుని మనకి లభించినప్పుడు ఎప్పుడూ కూడా అతన్ని విడిచిపెట్టు, చచ్చేంత వరకు ఆ గురువు గారి పాదాలను మనం విడిచిపెట్టి ఉండకూడదు. ఆయన్నే ఆశ్రయించి ఆ ముక్తి ధామాన్ని మనం చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనే విశ్వరూపి, ఆయనే సద్గురువు, ఆయనే జగదాతీతుడు, ఆయనే గుణరహితుడు, ఆయనే సర్వసాక్షి, ఆయనే అవతార పురుషుడు. అటువంటి సద్గురుని మనం ఆశ్రయించవలసినటువంటి అవసరం మన మీద ఉంది. మన అదృష్టం ఏంటంటే మనం తెలిసి వచ్చినా తెలియక వచ్చినా ఎవరైనా తీసుకొస్తే వచ్చినా మనంతటా మనం వచ్చినా సద్గురువు మనకి లభించారు. ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నామో అటువంటి విషయాలన్నీ మనం స్వామిలో మనము మన అనుభవం ద్వారా గ్రహించగలుగుతున్నాం. మనకు జరిగే ప్రతి అనుభవం కూడా స్వామి యొక్క సంకల్పంతోనే జరుగుతుంది. స్వామి ఆశీర్వాదంతోనే మనము ఈ విషయాలు గ్రహించగలిగాము. మనకి ఈ అనుభవం కలిగింది, భౌతికంగా ఈ అనుభవం కలిగింది, అభౌతికంగా మనకి ఈ దృశ్యం వచ్చింది, లేదా మనం ఈ ఆపద అనేది ఆ స్వామి గట్టెక్కించారు, రాబోయే ఆపదని ఇలా గట్టెక్కించారు, స్వామి మన కాపాడారు అనేటువంటి విషయాన్ని మన ఆత్మలు మనం గ్రహిస్తున్నాయి. ఆ మన ఆత్మని గ్రహించేటటువంటి విధంగా మనకి ఎవరు మనకు ఆశీర్వాదిస్తున్నారు అనమాట, మనకి స్వామి ఆశీర్వాదిస్తున్నారు. అటువంటి సద్గురువు లభించినటువంటి మనము చాలా అదృష్టవంతులము. ఈ చాలా మంది మీద అసలు మనకన్నా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో వేరే ఎవరూ లేరు నాకు తెలిసినంత వరకు. అటువంటి సద్గురువు లభించినటువంటి మన అందరం కూడా ఆయన పాదాలు విడిచిపెట్టి ఉండకుండా ఆయన ఆశీర్వాదంతో ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభౌతికమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చిట్ట చివరికి ఆయనలోనే లీనమయ్యే విధంగా మనం అందరినీ ఆశీర్వదించాలని స్వామి కోరుకుంటూ స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటాం. యథార్థమైన ఈశ్వర రసస్వరూపమైనటువంటి భౌతికంగాను అభౌతికంగాను రక్షించేటటువంటి ఆపదల నుండి కాపాడేటటువంటి ఆ ముక్తిధామానికి తీసుకెళ్లేటటువంటి సద్గురు మనకు లభించారు. కాబట్టి తుదిశ్వాస విడిచేంత వరకు కూడా స్వామిని మనం విడిచిపెట్టకూడదు. అటువంటి గురువు మనకి లభించారు అని చాలా చక్కటి విషయాలు చెప్పినటువంటి కోమల గారికి అభినందనలు. ఇప్పుడు స్వామి యొక్క సందేశాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. అందరూ కూడా ఆలస్యంగా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యతలకు, పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సు ఆంజలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వం మన యొక్క దైనందిన జీవన విధానంలో శరీరానికి బుద్ధి, మనసుకు తృప్తిని ప్రసాదిస్తూ ఈ మానవ జన్మ యొక్క అంత్య పరిణామంలో ఆత్మ ముక్తిని పొంది ధరింపజేసుకునేటువంటి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించేటువంటి తత్వస్వరూపము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. మనం సాధారణంగా మన యొక్క భౌతిక దైనందిన జీవన విధానంలో మనుగడలో మనకు అనేక రకాలైనటువంటి తాపత్రయాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మనం సద్గురువుని ఆశ్రయిస్తుంటాం. మన భగవంతుని యొక్క సన్నిధానానికి వెళ్ళి దర్శించుకుని మనకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలను సమసిపోయేటట్లు చేయి స్వామి అని చెప్పి ఆ భగవంతుడిని మనం పూజిస్తుంటాం, ప్రార్థిస్తుంటాం, ఆరాధిస్తుంటాం. ఆయా రూపాల్లో ఆయా భగవంతుని యందు మనం ఆ యొక్క విశ్వసించినటువంటి రూపంలో భక్తితో, లక్ష్యంతో మనం ఆ భగవంతుడిని అర్థిస్తూ ఉంటాం. మనం ఏదైతే భగవంతుడిని పవిత్రమైనటువంటి విశ్వాసంతో, లక్ష్యంతో జ్ఞాన మార్గంలో మనం ఆశించి అర్థించినటువంటి ఆ విషయం ఏదైతే ఉందో అది ఆ యొక్క భగవత్ స్వరూపం యొక్క కృపతో మనకు ఆశీర్వాదంతో
ఆయా విషయాలన్నీ కూడా మనం పరిష్కరింపబడినప్పుడు ఆ యొక్క విశ్వసించినటువంటి భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి భక్తిని మనం పొంది మనం ఆ మార్గాన్ని అనుసరిస్తూ మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ చేసేటువంటి ప్రయాణంలో మన కాలం అనేటువంటి విషయం కానీ, భ్రాంతి అనేటువంటి విషయం కానీ, అరిషడ్వర్గాలు కానీ, మాయ కానీ మన యొక్క మనసుని, మన యొక్క మనసులో మన యొక్క మనసు యొక్క విధానాన్ని పరీక్షించడం జరుగుతుంది. పరీక్ష అన్నప్పుడు మనకు అన్నీ సర్వం ప్రతిసారి ఆశించినటువంటి ప్రతి విషయం అన్నీ జరుగుతూ వస్తుంటాయి. కాలం అనేటువంటి విషయం ఈ భక్తుని యందు, ఈ సాధకుని యందు ఇతని యొక్క భక్తి యొక్క స్థాయి ఏ రూపంగా ఉంది అనేటువంటి విషయంలో పరీక్షించడం జరుగుతుంది. తను ఆశించి వచ్చి విశ్వసించినటువంటి ఆ భగవంతుని యొక్క సన్నిధానాన్ని తనకున్నటువంటి విషయం ఏదైనా నెరవేరకపోయేసరికి ఆ యొక్క భక్తుని యందు, ఆ సాధకుని యందు ఒక విధమైనటువంటి మానసిక మార్పు ఏర్పడుతుంది. ఆ మార్పులో తనకి ఆ భగవంతుని నమ్ముకున్నాం, మనకి ఈ పని జరగలేదు, ఇలాగ అయిందేంటి, ఈ విధంగా నష్టం జరిగిందేంటి, ఈ విధంగా దుఃఖం మనకి ఎందుకు ఏర్పడింది, ఈ విధంగా ఇంతలాగా మనం భగవంతుని నమ్ముకొని మనం ప్రయాణం చేస్తున్నాం, మనకి ఈ విషయంగా ఎందుకు జరిగింది అని చెప్పి ఒక రకమైనటువంటి సందేహం మనకి ఏర్పడుతుంది. ఆ సందేహంలో కాలం ప్రవేశిస్తుంది, భ్రాంతి ప్రవేశిస్తుంది, మాయ ప్రవేశిస్తుంది, అరిషడ్వర్గాలు ప్రవేశిస్తాయి. ఇవన్నీ కూడా మనసులో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ అలజడిలో మన యొక్క మనసులో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చి మనం ఏదైతే ఆ భగవంతుని విశ్వసిస్తున్నామో, ఏదైతే ఆ సద్గురుమూర్తిని విశ్వసిస్తున్నామో ఆ విశ్వసించేటువంటి విషయంలో అవిశ్వాసం, అభక్తి, నిర్లక్ష్యం అనేటువంటివి చోటు చేసుకోవడానికి మార్గం సుగమం కాబడుతుంది. అప్పుడు ఆ యొక్క ఎప్పుడైతే మనసులో ఆ విధమైనటువంటి మార్పు ఎప్పుడు ఏర్పడిందో ఆ మార్పును మనం గమనించాలి. పూర్వం వరకు మనం సద్గురుమూర్తి వల్ల ఈ విధమైనటువంటి అనుభవాలు పొందాం, ఈ విధమైనటువంటి విషయాలన్నీ మనం అనుభవించాం, పొందాం, తెలుసుకున్నాం, గ్రహించాం. కానీ ఈ యొక్క విషయంలో మన యొక్క మనసు ఎందుకు ఈ విధమైనటువంటి మార్పు మన యొక్క మనసులో ఏర్పడింది అన్నప్పుడు సందేహం రూపంలో ఈ మనసులో ఈ మార్పు ఎందుకు ఏర్పడింది అని ఒక్కసారి మనసుని మనం పరీక్షించుకున్నట్లయితే ఆ సందేహం వాళ్ళకి కలిగినటువంటి పరీక్ష మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా దాన్ని అధిగమించాలి అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు ఆ యొక్క స్వామి యొక్క సన్నిధానానికి చేరుకోవడానికి మార్గం సుగమం కాబడుతుంది. ఎవరైతే ఆ పరీక్షలో వారు సందేహ రూపంలో వారి యొక్క ప్రయాణం ఆగిపోతుందో వారి యొక్క ప్రయాణం ముందుకు సాక ఆ యొక్క సద్గురుని మూర్తి యందు కానీ ఆ భగవంతుని యందు వారికి పూర్తి స్థాయిలో ఆ విశ్వాసం పొందలేక కోల్పోవడం జరుగుతుంది. ఆ విధంగా కాలం అనేటువంటి పరీక్షకు లోనైనప్పుడు భక్తుడు కానీ సాధకుడు కానీ వారి యొక్క సందేహంలో ఏర్పడినటువంటి ఆ పరిణామం చేత వారు ఆ యొక్క ప్రయాణం ముందుకు సాగలేక సద్గురుమూర్తి ఆ భగవంతుని యొక్క సన్నిధానం యొక్క విషయాన్ని గ్రహించలేక మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది? మళ్ళీ ఇంకొక రూపంలో ఇంకొక విషయంగా తన శక్తికి మించి మరి పెను ప్రమాదం తనకు అలుముకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆ యొక్క కాలం యొక్క విషయంలో ఉండేటువంటి ఆ సందేహంలో ఏర్పడినటువంటి మార్పును తాను అప్పుడు గ్రహించడానికి అవకాశం కాలం కల్పిస్తుంది. అప్పుడు కల్పించినప్పుడు గతించినటువంటి కాలం ఇప్పుడు ఆ సందేహాన్ని ద్వారా ఉన్నటువంటి విషయాన్ని నివృత్తి కాబట్టడం చేత అతనికి కలిగినటువంటి విషయంలో ఉండేటువంటి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి కాలం గతించిపోవడం చేత ఎంతో కాలం వారు పోగొట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఆ సద్గురుమూర్తి సన్నిధానానికి వచ్చినప్పుడు తన యొక్క భక్తిని, విశ్వాసాన్ని, లక్ష్యాన్ని నిరూపించుకునేటువంటి స్థాయిగా తాను పరిణామం చెందినప్పుడే తిరిగి మళ్ళీ ఆ స్థాయికి వారి యొక్క సన్నిధానంలో వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి అర్హత సంపాదించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కాలం అనేటువంటి విషయం, మాయ అనేటువంటి విషయం, భ్రాంతి అనేటువంటి విషయం, అరిషడ్వర్గాలు అనేటువంటి విషయం అవి భక్తుని యొక్క విషయంలోనూ సాధకుని యొక్క విషయంలో అన్నప్పుడు కారణ శరీరం, స్థూల సూక్ష్మ, తరువాత మూడవ శరీరం కారణ శరీరం. స్థూల సూక్ష్మ రూపాల్లో ప్రయాణం చేసినప్పుడు తను
పరిపూర్ణమైన భక్తి విశ్వాసం లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో కాలం అనేటువంటి విషయం కారణ శరీరంలో అది అరిషడ్ వర్గాల రూపంలో ప్రవేశించి భ్రాంతి రూపంలో మాయింపజేసి తన యొక్క మనసును ఆధీనపరుచుకుని, ఆ సాధకుని యొక్క మనసును ఆధీనపరుచుకుని అనేక రకాలైనటువంటి భావోద్వేగాలను కలిగించి అరిషడ్ వర్గాలకు లోబడేటట్లు చేసి అది క్రింది స్థాయికి పోయేటట్లు, అధో స్థాయికి పోయేటట్లు చేస్తుంది. ఆ స్థితిలోనే గురువు యొక్క లక్ష్యం, గురువు యొక్క మహోన్నతమైనటువంటి శక్తి ఆ సమయంలో ఏ సాధకుడైతే గ్రహిస్తాడో కారణ శరీరం యొక్క విషయంలో, అప్పుడు ఆ యొక్క సాధకుడు కారణ శరీరం యొక్క శక్తిని లో ఉండేటువంటి ఆ విషయాన్ని గ్రహించి దీనికి మించి మరొక శక్తి మహాకారణ శరీరంగా ఉంది, ఆ మహాకారణ శరీరమే తనలో ఉండేటువంటి నేననేటువంటి తేజస్వరూపమైనటువంటి గుణరహితమైనటువంటి శక్తిగా ఉంది. ఆ నేననేటువంటి శక్తిని తాను గ్రహించి తరించినప్పుడే తన ఆత్మకు ముక్తి అనేటువంటిది ప్రసాదింపబడుతుంది అనేటువంటి విషయం మహాకారణ శరీరంలో తను తెలుసుకుని తరించడం జరుగుతుంది. మరి ఆ విధమైనటువంటి ప్రయాణం సాగించేటువంటి సాధకునికి కూడా మూడవదైనటువంటి కారణ శరీరంలో పరీక్షింపబడతాడు. ఆ విధంగా సాధకుడు పరీక్షింపబడుతున్నాడు, భక్తుడు పరీక్షింపబడుతున్నాడు కాలం అనేటువంటి విషయం చేత. అందుచేత మనం ఏం చేస్తుంటాం, సాధారణంగా మనకు దైనందిన జీవన విధానం ప్రతి గురువారం వస్తున్నాం, మనం అనేక రకాలైన కోరికలు కోరుకుంటున్నాం, అనేక రకాలైనటువంటి విషయాలు మనం స్వామిని నుండి మనం పొందుతూ ఉన్నాం. మనం పొందుతున్నటువంటి సమయంలో ఏదో ఒక విషయం మనం జరగకపోయేసరికి మన మనసులో ఆ సందేహం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ సందేహం అది కాలం అనేటువంటి విషయంగా భ్రాంతి రూపంగా మారి అరిషడ్ వర్గాల రూపంలో పరిణామం చెంది అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అలజడులు సృష్టించి స్వామి యందు పరిపూర్ణమైనటువంటి భక్తిని, విశ్వాసాన్ని, లక్ష్యాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. ఆ సమయంలో ఆ భక్తుడు తాను కాలము చేత పరీక్షింపబడుతున్నాను అనేటువంటి విషయాన్ని తాను సద్గురు ప్రబోధమైనటువంటి జ్ఞానం ద్వారా గ్రహించినట్లయితే వాటి నుండి ఆ యొక్క పరీక్షల నుండి అధిగమించడానికి అవకాశం కలుగుతుంది. ఆ జ్ఞానం కానీ తాను పొందకపోయినట్లయితే ఆ పరీక్షలకు లోబడి తాను ఆ సద్గురు యొక్క లక్ష్యం నుండి మరుగున పడిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా భక్తునికి, సాధకునికి ఆయా రూపాల్లో కాలం అనేటువంటి విషయం పరీక్షించడం జరుగుతుంది. ఈ కాలం అనేటువంటి విషయం ఎవరిని అవతారులను మొదలుకొని తాత్వికులు మొదలుకొని యోగుల వరకు ప్రతి ఒక్కరిని ఏదో ఒక రూపంలో పరీక్షిస్తూనే ఉంటుంది, పరీక్షింపబడుతూనే ఉంటారు ఆయా సాధకులు, అవతారులు, తాత్వికులు, యోగులు కూడా. అంచేత కాలం అనేటువంటి విషయం ఒక భక్తునినే పరీక్షించడం లేదు, ఒక తాత్వికుడిని, అవతారిని. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు కాలము చేత పరీక్షింపబడ్డాడు, ప్రవక్త అనే ప్రభు కాలము చేత పరీక్షింపబడ్డాడు, ప్రవక్త కాలము చేత పరీక్షింపబడ్డారు. ఈ విధంగా అనేక మంది కాలము చేత పరీక్షింపబడినటువంటి వారు. అంచేత కాలం ఎవరిని విడిచిపెట్టదు, ప్రతి ఒక్కరిని పరీక్షింపబడుతూనే ఉంటారు ఆ కాలం చేత. అంచేత మనకి కాలం అనేటువంటి విషయం మన యొక్క దైనందిన జీవన విధానంలో పుట్టుక మొదలుకొని ఆశ్వాసాంత వరకు, అంటే తుది శ్వాస వరకు ఉన్నటువంటి బాల్య, యవ్వన, కౌమారి, వృద్ధాప్య అనేటువంటి దశల్లో ఏదో ఒక దశలో మన క్లిష్టమైనటువంటి కాలం ఏర్పడుతూ ఉంటుంది. ఆ క్లిష్టమైనటువంటి ఆ కాలంలోనే మనం సద్గురు యందు మనం విడిచిపెట్టకుండా సర్వము సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అని ఏ భక్తుడైతే, ఏ సాధకుడైతే, ఏ జ్ఞాని అయితే ఆయా లక్ష్యంతో నిలబడతారో వారే ఆ చివరి యొక్క అంత్య ప్రయాణం వరకు ప్రయాణం సాగించడానికి అవకాశం కోల్పోవడం జరుగుతుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతమపి సిద్ధానం, మనుషుల్లో 100కి 1,000కి ఏ ఒక్కరైతే ఉంటారో వారు మాత్రమే ఈ యౌగికమైనటువంటి జ్ఞానము చేత అభౌతికమైనటువంటి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ శక్తిని పొంది తరించడానికి అవకాశం ఉంటుంది. మరి విశ్వరూప సందర్శనాన్ని అర్జునునికి ప్రసాదించడం జరిగింది కృష్ణ భగవానుడు ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో. అదేవిధంగా ప్రవక్త విశ్వరూప దర్శనాన్ని మెరాజు రూపంలో తాను గ్రహించి తనతోటి సాధకులకి తన రూపాన్ని తెలియచేయటం జరిగింది. ఆ విధంగా ప్రభువు కూడా తన యొక్క ఈశ్వర సన్నిమైనటువంటి శక్తిని తన యొక్క శిలువ రూపంలో తరింప చేయడం జరిగింది. ఈ విధంగా ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాస రూపమైనటువంటి లక్ష్యాన్ని మనం గ్రహించి మనం మనుగడలో సాగించేటువంటి
విధానాన్ని అలవర్చుకున్నట్లయితే కాలం కానీ, భ్రాంతి కానీ, మాయ కానీ, అరిషడ్వర్గాలు కానీ పరీక్షింపబడినప్పుడు వాటిని తట్టుకుని నిలబడేటువంటి గొప్ప యోగికమైనటువంటి శక్తి మనం పొంది ఉండాలి. ఆ గొప్ప యోగికమైనటువంటి శక్తి మనం మహామంత్ర రూపంలో మన స్వామి మనకు ప్రసాదించారు. ఆ ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని మనసులో మననం చేసుకోవడం చేత మంత్రవే గురువే మంత్ర స్వరూపం. మంత్రాన్ని ధ్యానించుకోవడం చేత గురు స్వరూపం యందు ఎల్లప్పుడూ మన లక్ష్యంతో ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, మన తోటి సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మంత్రం పొందారు, వారు ఎన్నో మంచి విషయాలు లబ్ధి పొందారు, ఆ విధంగా మనం కూడా లబ్ధి పొందుదాం అనేటువంటి ఆశతో మనం తోటివారి యొక్క ప్రేరణ చేత మనం సద్గురువుని ఆశ్రయిస్తాం, వారి నుండి మహామంత్రాన్ని పొందుతాం. పొందిన తర్వాత ఆ మహామంత్రం చేత మనం ఆయా ఫలాలు ఫలింపజేసుకోవాలనేటువంటి లక్ష్యంతో సద్గురుమూర్తి యొక్క సన్నిధానానికి వచ్చి ఆశీర్వాదం పొందుతూ ఉంటాం. ఆ పొందేటువంటి సమయంలో కొంతవరకు అన్నీ సఫలీకృతం అవుతుంటాయి. కాలం అనేటువంటి విషయం ఈ భక్తుడి యందు ఉండేటువంటి ఈ యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంది అని చెప్పి పరీక్షించినప్పుడు మనం సందేహ రూపంలో మన యొక్క మనసు అలజడి చెందడం చేత ఆ సందేహం చేత మనం ఆ యొక్క బాటలో ముందుకు వెళ్ళలేక, లక్ష్యం అనేటువంటి ఆ సద్గురుమూర్తి యొక్క బాటలో ముందుకు వెళ్ళలేక మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉంది. అంచేత మన యొక్క లక్ష్యాన్ని మా యోగికమైనటువంటి శక్తి నిరంతరం స్వామి యందు ఏర్పరచుకుని ప్రయాణం చేయాలి అన్నట్లయితే మనం సద్గురువు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని మననం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఇందువల్ల మనకు లక్ష్యం పరిపూర్ణంగా ఉండి స్వామి యందు ఈ గొప్ప యోగికమైనటువంటి శక్తిని ఆశీర్వాద రూపంలో మనం పొందాలి అన్నట్లయితే మనం మంత్రధ్యానం మనం చేసుకోవాలి. మంత్రమే గురువే మంత్ర స్వరూపంగా ఉన్నటువంటి విషయం మనకు తెలియబడుతున్నందున మనం మంత్రధ్యానం చేత ఆ గురు స్వరూపం యొక్క యోగికమైనటువంటి శక్తిని ఆశీర్వాద రూపంలో పొంది తరింపజేసుకునేటువంటి యోగికమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితి మనకు ప్రసాదించారు. అంచేత ఆ మహామంత్రం అనేటువంటి ఆయుధం మన చెంతన ఉన్నప్పుడు మనం దాన్ని సాధన చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కేవలం మన కోరికల నిమిత్తం మనకు ఉన్నటువంటి ఆశాజనకమైనటువంటి విషయాలపై దృష్టి పెట్టుకొని దాని యొక్క పరిధి వరకే మనం మహామంత్రాన్ని మననం చేసుకొని మనకు అన్ని సమస్యలు పరిష్కరింపబడి మనం ఆహ్లాదకరమైనటువంటి, సుఖవంతమైనటువంటి, సంతోషకరమైనటువంటి మనుగడ సాగిస్తున్నటువంటి సమయంలో ఆ మహామంత్రం యొక్క మననం చేసుకోవడం అనేటువంటి విషయాన్ని మర్చిపోతాం. సద్గురుమూర్తి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. మనం ఆయన యొక్క సన్నిధానానికి వచ్చేటువంటి కాలాన్ని కూడా మనం పొందలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మనలో ఆ యొక్క కాలం చేత మనం పరీక్షింపబడడానికి అవకాశానికి, మార్గానికి దారి తీస్తున్నాయి. ఆ విధంగా మనం ఎల్లప్పుడూ మనం సామ్రాట్టు చేసినప్పటికీ ఆ విధంగానే స్వామి యందు లక్ష్యంతో ఉండాలి. సన్యాసిగా అంటే బాధలు పడుతున్నటువంటి సమయంలో కూడా మనం స్వామి యందు ఆ విధమైనటువంటి లక్ష్యం చెదరకుండా మనం ఉండాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి భక్తులుగా, సాధకులుగా స్వామి యొక్క లక్ష్యంలో ముద్రపడేటువంటి అవకాశం మనం పొందడానికి కాలం అనేటువంటి విషయంలో పరిణామ రూపంలో మనకు తెలియబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి కాలాన్ని మన సద్గురు నుండి మనం పొందామంటే ఆ క్షణం నుండి చివరి శ్వాస వరకు ఆయన యందు ఆ కాలం యొక్క లక్ష్యాన్ని మనం గ్రహిస్తూ భక్తులుగా, సాధకులుగా మనకు స్వామి ప్రసాదించినటువంటి మహామంత్ర యందు మనం ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించి అంత్యశ్వాస వరకు ఆ యొక్క ప్రసాదం యందు దృష్టి పెట్టినటువంటి వారికి మాత్రమే ఆ మహాప్రసాదం యొక్క రుచి అమృతంగా ఉంటుంది అనేటువంటి విషయం గ్రహించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ విధమైనటువంటి రుచిని, అమృతాన్ని పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికే ఆ ఫలితం లభిస్తుంది. యద్భావం తద్భవతి. ఆ రుచిని పొందాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి సంకల్పం ఎవరికైతే ఉంటుందో వారికే ఆ అమృతం తద్భవతి, ఆ యొక్క అమృతం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అంచేత కేవలం మనం మన సంసార పరంగా అందరికీ కోరికలు ఉంటాయి. తాత్వికుడు మొదలుకొని సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరికి సామాన్యమైనటువంటి సూక్ష్మమైనటువంటి జీవరాశి మొదలుకొని అతిపెద్ద జీవరాశి వరకు అనేక రకాలైనటువంటి కోరికలు అనేటువంటివి ఉంటాయి. కోరికలు లేకుండా ఏ మనిషి జీవించలేడు, ఏ జీవరాశి జీవించదు. ఎందుకంటే కోరిక రూపంలోనే ఆహారాన్ని స్వీకరిస్తాం, కోరిక రూపంలోనే మన యొక్క ధన సంపదలు మనం స్వీకరిస్తున్నాం, ధన సంపదలు పొందుతున్నాం. అంచేత కోరిక లేకపోవడం అనేటువంటిది వైరాగ్యం, విరక్తి, అది ఆ యొక్క శరీరాన్ని త్యజించడానికి మార్గం కాబడుతుంది. అంచేత కోరికతో మనం జీవిస్తున్నాం
ఉన్నాం, కోరికలు మనసులో పుడుతూ ఉంటాయి. ఆ కోరికలను ఎంతవరకు అది మన యొక్క సమంజసమైనటువంటి మనుగడకు కావలసినటువంటి విధానంగా ఉండాలి అనేటువంటి విజ్ఞాన లక్ష్యాన్ని, జ్ఞానాన్ని, తాత్వికమైనటువంటి విషయాన్ని గ్రహించినట్లయితే మన యొక్క కోరికల యొక్క సమంజసత ఎంతవరకు ఉండాలనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. మనకు పరిధి ఎంతవరకు ఉందనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఒక సామాన్యుడు, ఒక పేదవాడు తను భుక్తిని పొందడానికి ఆ రోజు ఆరాటపడతాడు. ఒక ధనవంతుడు తను సంపాదించినటువంటి ధనాన్ని మించి మరింత ధనాన్ని సంపాదించాలని ఆరాటపడుతుంటాడు. అంటే ఆ కోరిక ధనవంతుడికి ఆ రూపంలో ఉంటుంది, పేదవాడికి ఈ రూపంలో ఉంటుంది. అదేవిధంగా చీమ తన యొక్క ఆహారాన్ని సంపాదించుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ కోరిక రూపంలో ఆహారాన్ని సంపాదించుకొని తన భుక్తిని గడుపుకోవడానికి, అది పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చీమ. అంచేత కోరిక అనేటువంటిది ప్రతి ఒక్కరికి ప్రతి రూపంలో అది ఉంటూనే ఉంటుంది. అంచేత కోరికల యొక్క పరిధి దాటినప్పుడే అది దుఃఖానికి దారి తీస్తుంది. అంటే దురాశ దుఃఖానికి చేటు అనేటువంటి విషయం ఆర్యోక్తి మనకు తెలిసినటువంటిది. అంచేత మనం కోరిక అనేటువంటిది మనకి ఎంతవరకు ఆ కోరిక ద్వారా మన తృప్తిని, మన యొక్క పరిధిని దాటకుండా తృప్తిని పొంది మనం ఆహ్లాదకరమైనటువంటి, సుఖవంతమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవనాన్ని సాగించడానికి మనం ప్రయత్నం చేయగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని తనకు తానుగా ప్రశ్నించుకున్నట్లయితే తన కోరిక యొక్క స్థాయి తనకు తెలియబడుతుంది. ఈరోజు 1,00,000 సంపాదించాలి, రేపు 1 కోటి సంపాదించాలి, మరుసటి రోజు 3 కోట్లు సంపాదించాలి అనేటువంటి విధానంలో వెళ్ళిపోయినట్లయితే అది తృప్తి అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. ఆశ అనేటువంటి పరిధి దాటి అది దురాశకు దారి తీస్తుంది. చిట్ట చివరిగా దుఃఖం అనేటువంటిది మిగులుతుంది. అప్పుడు కలిగేటువంటి విషయం ఏంటో వారి యొక్క అనుభవంలో వారికి తెలియబడుతుంది. అదే భగవంతుడు ఏ రూపంలో ఎంతవరకు ఏ జీవికి, ఏ సాధకుడికి, ఏ భక్తుడికి ఏ రూపంలో ఎంతవరకు ప్రసాదించాడో ఆ ప్రసాదాన్ని అది భగవత్ ప్రసాదంగా భావించి దానిలో మనం తృప్తిని పొంది మనం జీవనయానం సాగించినట్లయితే మనకు ఆ తృప్తి చేత మనకి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది, ఆనందం ఏర్పడుతుంది, సంతోషం ఏర్పడుతుంది, ఆయుష్ ఏర్పడుతుంది, చక్కని మనుగడ సాగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనస్సు ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి విధానంగా ఉంటుందో అప్పుడు శరీరం కూడా, మనస్సును ఆశ్రయించినటువంటి శరీరం కూడా అది చక్కని ఆరోగ్యవంతమైనటువంటి విషయంగా ఉంటుంది. అంచేత శరీరం, మనస్సు రెండూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా వైద్యశాస్త్రం ఎందుకు చెప్పబడుతుంది. ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి మహామంత్రాన్ని మనం సద్గురు నుండి మనం పొందినటువంటి మహామంత్రాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి అనేటువంటి బాధ్యత మనం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కనుక మనం ఆహారాన్ని ఏ విధంగా ప్రతిరోజు శరీరం ఆశిస్తుందో అదేవిధంగా మనసు కూడా తృప్తిని ఆశిస్తుంది. మరి ఆ మనసుకు కావాల్సినటువంటి తృప్తి అనేటువంటి ఆహారాన్ని మనం మహామంత్రం ద్వారా మనం తరింపజేసుకోగలిగినట్లయితే ఆ తాత్వికమైనటువంటి జ్ఞానం యొక్క యథార్థమైనటువంటి విషయం గ్రహించినప్పుడు మనసుకు జ్ఞానామృతం అనేటువంటి ఆ పదార్థం లభిస్తుంది. అప్పుడు మనసు తృప్తి అనేటువంటి విషయాన్ని పొందడం జరుగుతుంది. అంచేత మనం ఏదైనా పొందొచ్చు, ఏదైనా తరించవచ్చు, కానీ తృప్తి అనేటువంటి విషయం మనం పొందగలిగినప్పుడే మన పరిపూర్ణమైనటువంటి సంతృప్తి మనకు ఏర్పడుతుంది. అంచేత ఆ తృప్తి లేకే పేదవాడు బాధపడుతూ ఉంటాడు, ధనవంతుడు కూడా తృప్తి లేక బాధపడుతూ ఉంటాడు. అంచేత ఆ తృప్తి అనేటువంటిది ప్రసాదించి తరింపజేసుకునేటువంటి యోగికమైనటువంటి జ్ఞాన మార్గం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఆ ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనం ఏం పొందగలుగుతున్నామో తృప్తి అనేటువంటి మహాపదార్థాన్ని మనం పొందుతూ శరీరం యొక్క మనుగడలో మన భుక్తిని స్వామి మనకు మార్గాన్ని సూచించి ప్రసాదించి ఆ మార్గం ద్వారా మనం భుక్తిని ప్రసాదిస్తున్నాం. అది మనం పొందగలుగుతున్నాం. మరి రెండూ పొందుతున్నటువంటి వారికి మనకేం చేస్తున్నారు స్వామి? మన జ్ఞాన మార్గంలో మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతిని మనలో ప్రకాశింపజేస్తున్నారు. ఆ జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతి చేత మనలో ఉండేటువంటి నేననేటువంటి అభౌతికమైనటువంటి శ్వాస రూపంలో సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటి ఆ నేను యొక్క స్థాయిని మనలో మహాకారణ శరీరంలో
తానుగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని తాను తెలుసుకొని ధరింపజేసుకునేటువంటి స్వయం బ్రహ్మ న సందేహ అనేటువంటి విషయంగా మన పరిణామ రూపంలో తెలియజేస్తున్నారు. ఆ స్థాయికి వచ్చినప్పుడే మనలో నేననేటువంటి స్థాయి తెలియబడుతుంది. ఆ నేననేటువంటి స్థాయిని అనుభవ రూపంలో తెలియజేసేటువంటి సద్గురువు యొక్క విధానాన్ని గ్రహించి తరించినటువంటి ఆ భక్తునికి, ఆ సాధకునికి మాత్రమే ఆ సద్గురువు యొక్క విశిష్టత తెలియబడుతుంది. ఆయనే సద్గురువు అని చెప్పబడుతుంది. అటువంటి సద్గురువును అంచేత తెలిసిన సద్గురు తన తేజము తన శిష్యుని వైపు పెట్టి నిర్మలిన వికాస రూపమున మాయను చేసి చీకటిని తొలగద్రోసి ఆత్మ తనతో చనుదేరగా మూడు లోకములు వలకొని దేహబంధములు వాయు ముముక్షుని సేయునంతియున్ తను ఆశ్రయించినటువంటి తన యొక్క తేజస్సుని గ్రహించినటువంటి ఆ యొక్క సాధకుని యందు ఆ సద్గురుమూర్తి ఆ యొక్క తేజస్సు చేత అతనిలో ఉండేటువంటి మాయను, భ్రాంతిని, అరిషడ్వర్గాలను స్థాయిపరిచి ఆ యోగికమైనటువంటి శక్తిని ఆ యొక్క సాధకుల్లో ప్రసరింపజేసినప్పుడు ఆ సాధకుడు ఆ సద్గురువుని గ్రహించినటువంటి శక్తి చేత తాను తనకు ముక్తిని ప్రసాదించే సద్గురువు వారే అనేటువంటి ఒక గొప్ప యోగికమైనటువంటి నిర్ణయానికి రాగలుగుతున్నారు. అటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి ఆ సాధకునికి ఆ యొక్క సద్గురుమూర్తికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి బాంధవ్యం ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి బాంధవ్యం చేత ఆ యొక్క సాధకునికి ముక్తి అనేటువంటిది ప్రసాదించడం జరుగుతుంది. అటువంటి ముక్తిని ప్రసాదింపజేసుకునేటువంటి తత్వము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఆత్మకు ముక్తిని ప్రసాదిస్తూ జ్ఞానం రూపంలో భౌతికమైనటువంటి దైనందిన జీవన విధానంలో మనసుకు తృప్తిని ప్రసాదిస్తూ శారీరకమైనటువంటి మనుగడ రూపంలో భుక్తిని ప్రసాదిస్తూ ఇహంలో ఉండేటువంటి ఆయా విషయాలను ప్రసాదిస్తూ ప్రాణికి కావలసినటువంటి ముక్తిని తెలియజేసేటువంటి తాత్విక సంపద. అంచేత మనం సద్గురువు ఆశ్రయించినటువంటి కాలాన్ని పవిత్రమైనటువంటి కాలంగా భావించి అంత్యశ్వాస వరకు ఆ స్వామి యందు లక్ష్యంతో ఉండేటువంటి విధానాన్ని అలవర్చుకుని తరించవలసిందిగా నా యొక్క మనవి. స్వామి యొక్క మహోపన్యాసం